ఇది కరువు పని ఎన్ని గంటలకు ఉండేది? ఇప్పుడే కాదు, ఎంతసేపు పని చేయాలి? 9కి ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చారు. ఆడ ఏం చేస్తారు? ఏం చేస్తారు? గుంతలు తవ్వుతారా? ఎంత తవ్వుతారా? గుంతలే. గుంతలు తవ్వుతారా? ఇప్పుడు అన్ని తిప్పలన్నీ తొగేసిన కదా, ఇంకేం మిగిలి ఉండే ఇక్కడ? మళ్ళీ సదరాలు చేస్తారు. మళ్ళీ సదరం చేసి మళ్ళీ తవ్వుతుంటారా? అక్కడ ఉండే చెట్లు నరుకుతారా గుంత తీసేటప్పుడు? ఎందుకు నరకరు? చెట్లు నరికేస్తారు. చెట్లు కూడా నరుకుతారా? గుంటకాడు నరకరు. ఇప్పుడు ఆ తిప్పలో ఏం చేసినాయి? అవి మామూలుగా ఇప్పుడు అది నామాల గుంది కదా దాని పేరు, గుంది చుట్టుపక్కల అంతకుముందు పొలాలు ఇప్పుడు ఆక్రమించుకుంటూ వస్తుండ్రు కదా పొలాలన్నీ. ఏడున్నాయి పొలాలు మన సొంత అయితే ఓగంత కట్టకట్టరకు చేను అయిపోయింది. మొత్తం ఆక్రమించింది కదా అక్కడ అంతా, మొత్తం ఏం లేకుండా. ఏం లేదు, అప్పనగా రంగా డప్పుట అన్ని భూములన్నీ ఆక్రమించిండ్రు మొత్తం చుట్టుపక్కల అందరూ. ఇంకా మొత్తం ఒకటే గొంజిలో ఉన్నది, ఇంకా గొంజి కట్టకట్టారు చెరువు అయిపోయింది. కట్ట విషయం కాదు, మొత్తం భూమి అంతా అది అక్కడ చుట్టుపక్కల అది తిప్పల చుట్టూ మొత్తం ఆక్రమించింది కదా భూములన్నీ. అవన్నీ పూర్వం వేరేగా ఉన్నాయి కదా వ్యవస్థ. సొంత చేలు ఇప్పుడు పట్టా చేసుకున్నారు, అంతకుముందు పట్టాలు కదా కదా అవన్నీ. ఇప్పుడు మనకేం తెలుసు అవన్నీ. పూర్వం అయితే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతుండే కదా, ఈ బ్రిటిష్ వాళ్ళ చట్టాలే కదా ఇవన్నీ. ఇప్పుడు కరువు పని మీకు ఇష్టమేనట? కరువు పని నేను పోతున్నా, నువ్వు పోకుంటే పోయేటోళ్ళు పోతుంది కదా. ఏం పోవడం సరే, నీ కరువు పని అట్ట కాకుండా పొలానికి అనుసంధానం చేస్తాం ఎలా, అట్ట తిప్పలన్నీ దూగుతాం ఎలా తెలియదా?